గోవర్ధన్ అన్న గురించి, చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. నాకు పెద్ద రోషం ఉంది. నేను నిప్పు లాంటి వాడిని, నేను అనుకుంటే ఏమైనా చేస్తానన్నావు. నీకు ఓట్లేసి గెలిపించింది, నువ్వు నిప్పు అవుతావు, ఇల్లు తగలు పెట్టేస్తావు, అవతలకు నష్టం చేస్తావని కాదు, మంచి పనులు చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించారు. నిప్పు అంటే మేము పాస్ పోస్తే నిప్పు ఆరిపోద్ది, అది మాకు తెలుసు. నువ్వు నిప్పు కాదు కావాల్సింది, జనాలు మంచి పేరు తేవాలా. చంద్రశేఖర్ అన్న గురించి ఏదేదో చెప్పావు. మహేష్ బాబుని చూసావా నువ్వు? మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా? ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రెస్సులు చూడండి, తెలుస్తుంది. ఆ టైంలో ఎక్కడ సచ్చావు నువ్వు? కావ్య అని పేరు పెట్టుకున్నావు. కావ్య అంటే ఆడవాళ్ళ పేరు. ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా? మాకు రాదా నోరు? నీకంటే బాగా వచ్చు మాకు నోరు. మీసం తిప్పావు. నా జోలికి వస్తే నేను పెద్ద రౌడీని, పెద్ద ఫ్యాక్షనిస్ట్ని అని చెప్పి. నెల్లూరులో అన్ని పనికి రావు, నెల్లూరులో పనికి రావు. ఇంకోటి చెప్పావు, కాకాని గోవర్ధన్ అన్న అందరూ కలిసి ఇక్కడ రండి, నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి. కాకాని అన్న, చంద్రశేఖర్ అన్న అవసరం లే నీకు. నువ్వు 2000 మందిని తెస్తావు, 10,000 మందిని తెస్తావు, మాకు చెప్పు టైము. మేము వస్తాం, కావలికి వస్తాం. 2000 మందిని కాదు, 100 మందితో సహా మేము వస్తాం. 100 మంది చాలు, నీకు 2000 మంది జాబ్ ఇస్తాం మేము. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? నీ పేరు ఏం పేరు? ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు. మాకు బాస్ గురించి చెప్తావా నువ్వు? నోరు అదుపులో పెట్టుకోవాలా. నాకు పెద్ద పౌరుషం ఉంది. పౌరుషం ఏం పౌరుషమయ్యా? ఊరోళ్ళు కొట్టేయడమా, అక్కడ మైనింగ్ కొట్టేయడమా, అది పౌరుషం నీకు? నీకంటే 100 రెట్లు మాకు పౌరుషం ఉంటుంది తెలుసా? ఎక్కడ తిరిగినా నెల్లూరుకి రావాలా. మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము, కానీ పద్ధతి మార్చుకోవాలా. ఈ పద్ధతి మార్చుకోకపోతే కావలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది, మళ్ళీ ఇంకోసారి నీకు గెలవకుండా అక్కడ ఉండే జనాలంతా ఇప్పటికే నీ వల్ల తలక నిప్పైపోయింది. దీనికి ఓట్లేసి ఏదేదో చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తర్వాత ఈ విధంగా రౌడిజం వచ్చేస్తున్నారు, రౌడిజం టైప్ అని చెప్పి. మా రోజులు వస్తూ కూడా మీలాగా మేము మాట్లాడము. అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే ఏ రోజు ఈ విధంగా మాట్లాడలే. కాకాని అన్న ఎప్పుడైనా మాట్లాడారా? చంద్రశేఖర్ అన్న ఎప్పుడైనా నీ గురించి మాట్లాడే తప్పుగా? ఉండే వాస్తవాలు మాట్లాడితే నీకు మండిపోతుంది. మండిపోతుండో నేను నిప్పు అంటుండో. మండిపోతే నిప్పుగా నాయకాలు నీళ్లు వేసుకోవాలా. నీళ్లు వేసుకుంటే సరిపోద్ది. మనం ఏం చెప్పాము దానికి సమాధానం చెప్పాలా. కాకాని అన్న ఏం చెప్పాడు, చంద్రశేఖర్ అన్న ఏం చెప్పారు, దానికి సమాధానం చెప్పు. అట్ట కాకుండా నేను పెద్ద పుడింగిందంటే నీకంటే 100 రెట్లు ఇక్కడ కూడా ఉన్నారు, ఎక్కువ నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు, నీకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నువ్వు నిప్పు కాదు, నువ్వు ఏమంటారు అగ్గి పుల్లాను.